వెల్కమ్ బ్యాక్. తమ సమస్యలు పరిష్కరించాలి అని, తమ డిమాండ్స్ నెరవేర్చాలి అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. గతంలోనే దీనికి సంబంధించి వాళ్ళు అలర్ట్ చేశారు. సో దీనికి సంబంధించి ఒక నిర్ణయం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఏదైతే జేఏసీ ఏర్పాటు చేసుకొని నిరసనలకు సంబంధించి ఒక స్కెడ్యూల్ ప్రణాళికను వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, ఉద్యోగ సంఘాల నుంచి పదే వచ్చినటువంటి రిక్వెస్ట్ కావచ్చు. అండ్ నిన్న కూడా తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ కూడా భేటీ అయి ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి, వాళ్ళ డిమాండ్స్కు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై కూర్చొని మాట్లాడి తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అటువంటి జరగనటువంటి పక్షంలో పోరు తప్పదు అని చెప్పేసి మాట్లాడినటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. అసలు ఉద్యోగుల సమస్యలు ఏంటి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం దగ్గర నుంచి అనేది మాట్లాడదాం. డాక్టర్ దూదిబెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు, అండ్ ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా అసలు ఉద్యోగ సంఘాలు ఎటువంటి ఇష్యూస్ను ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఏం అడుగుతున్నారు, అందులో ఎన్ని ఉన్నాయి, ఏది ఇప్పటికిప్పుడు చేయాలని అడుగుతున్నారు, ప్రభుత్వం దగ్గర అంటే ఎంత మేర ఇప్పటికిప్పుడు నెరవేర్చేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది మాట్లాడదాం. ముందుగా బాలరాజు గారు మీరు చెప్పండి, మీ కన్సర్న్లో ఉన్న ఉద్యోగుల సమస్యలు ఏంటి? నమస్తే అండి, గుడ్ మార్నింగ్. జ్యోత్స్న గారు, ముందుగా మీకు అదేవిధంగా హెచ్ఎంటీ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు భారతీయ జనతా పార్టీ అల్జార్ శ్రీనివాస్ అన్నకి, అదేవిధంగా ఇందిరా శోభనక్కకి నమస్కారం. అల్జాపూర్ సీనన్న గానీ ఇందిరా శోభనక్క గానీ వాళ్ళ ప్రభుత్వంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఇలా ప్రధానంగా ఎలక్షన్స్ వచ్చే సమయంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు ఎన్ని రకాల హామీలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిందనే అంశాన్ని స్పష్టంగా వారిచ్చినటువంటి మేనిఫెస్టోని మేము ముందు చెప్తా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు 1వ తారీఖున వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పినారు. ఉపాధ్యాయ ఉద్యోగం సంబంధించి నిన్న రీసెంట్ గా ఒక పత్రికా ప్రకటన చూశాను సోషల్ మీడియాలో. మోడల్ స్కూల్ సంబంధించి 194 స్కూల్స్ ఉన్నట్టయితే అనేక మంది ఉపాధ్యాయులకు 16, 20 తారీఖు నాడు జీతాలు వస్తున్న సందర్భాన్ని పేపర్లో నిన్న ప్రధాన సంచికలు రాసినారు. అదేవిధంగా సప్లిమెంటరీ బిల్ ఏదైనా ఉన్నట్టయితే 15 దినాల్లో చెల్లిస్తామని చెప్పినారు మేడం. ఇంతవరకు దాని మీద అతిగతి లేని సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న డిఏలన్నీ కూడా చెల్లిస్తామని చెప్పినారు. ఏదైతే ఇప్పటి వరకు అలా 5 డిఏలు పెండింగ్ లో ఉన్నవి, ఇంతవరకు వాటి మీద చర్చలు లేవు మేడం. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిపిఎస్ విధానం ఏదైతే ఉందో, కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ విధానం రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామని చెప్పేసి అన్నారు, ఓపీఎస్ ని. దాని మీద ఇంతవరకు కూడా చర్చలు లేవు ఉద్యోగ సంఘాలతో కానీ ఉద్యోగులతో కానీ. అదేవిధంగా ఏదైతే 317 జీవో గతంలో ఏదైతే రాద్ధాంతం చేసిరో, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడిగా తను మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో, మరి 317 జీవోను సమీక్షిస్తాము, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారం చూస్తామన్నారు మేడం. ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్చలు కానీ పురోగతి లేదు. అదేవిధంగా ఇటీవలి కాలంలో నియమించిన పంచాయత్ సెక్రటరీ సర్వీసులు తక్షణమే క్రమబద్ధీకరిస్తామన్నారు మేడం. ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు లేవు మేడం. అదేవిధంగా ట్రాన్స్ఫర్ క్యాలెండర్ ఏదైతే ఉందో, మేము ఏదైతే ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తాము, నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామని చెప్పేసి యువతకు ఎట్టయితే హామీ ఇచ్చేసి ఎగనామం పెట్టిండ్రో, ఉద్యోగులకు కూడా మేము ట్రాన్స్ఫర్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రతి మే, జూన్ లోనే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పినటువంటి అంశాన్ని ఇంతవరకు దాని మీద చర్చలు కానీ పురోగతి కూడా లేదు మేడం. అదేవిధంగా కొత్త పిఆర్సీని ప్రకటించి 6 నెలల లోపే సిఫార్సులు అమలు చేస్తామని చెప్పిన మేడం. ఇంతవరకు పిఆర్సీ మీద కానీ ఎటువంటి ఆలోచన లేదు మేడం. అదేవిధంగా అన్ని రకాల జబ్బులకు హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో, హెల్త్ స్కీమ్ పురోగతిస్తామన్నారు దాని మీద. అదేవిధంగా ఉద్యోగులకు వచ్చేటువంటి కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ కావచ్చు, అదేవిధంగా హెల్త్ సంబంధించినటువంటి స్కీములకు సంబంధించినటువంటి అలవెన్స్ కావచ్చు, ఎక్కడ కూడా 20% కమిషన్ ఇవ్వకపోతే సెక్రటరీ నుంచి ఫైల్ కలతలేదు మేడం. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, ఇందిరాకాంతి పథకం సంబంధించి ఐకేపీ ఉద్యోగులు, అదేవిధంగా ఎంజీఎన్ఆర్జీఎస్ ఏదైతే ఉపాధి హామీ సంబంధించిన ఉద్యోగులు తక్షణమే వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించి ఫిక్స్డ్ శాలరీని చేసి నెలకు 18,000 ఇస్తాం, 18 నెలల సరైన సమయం అన్నారు మేడం. ఇంతవరకు కూడా వేతనాలు సరైన సమయం అందట్లేని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలం ఆందోళన చేస్తే వారి మీద ఏ విధంగా ప్రభుత్వం దమనకాండ వహించిందో మీరంతా కూడా ప్రజలందరూ చూసినారు, మీడియా కూడా చూసింది మేడం. ఇలా ఉద్యోగులకు సంబంధించి ప్రధాన రకంగా ఏదైతే ఇలా కోఆర్డినేషన్స్ ఏదైతే టీం ఏర్పడి, మా స్వామి గౌడ్ గారు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, ఉద్యోగ సంఘం మా విఠలన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళు. ఆ రోజు విద్యార్థి నాయకులుగా మేము ఉస్మాన్ షీట్లో, వాళ్ళు ఉద్యోగ సంఘ నాయకులుగా దేవి ప్రసాద్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక క్రియాశీలకంగా ఉండి పనిచేసిన వాళ్ళు.
వారు అడుగుతున్నది కోఆర్డినేషన్ కమిటీ ద్వారా వాళ్ళు అడుగుతున్నది సుమారు 57 డిమాండ్లు ఉన్నవి. ఆ 57 డిమాండ్లలో సుమారు 45 డిమాండ్లు ఆర్థిక భారం పడదు ప్రభుత్వం మీద. మీరు ఉద్యోగ సంఘాలతోటి ఉపాధ్యాయ సంఘాలతోటి కూర్చొని మీరు చర్చిస్తే ఈ సమస్య పరిష్కారం అయిందంటే కనీసం వాళ్ళకు ఆ అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే విద్యాశాఖ సంబంధించి అలా మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, రేవంత్ రెడ్డి గారి దగ్గరనే, హోంశాఖ వారి దగ్గరనే ఉంది, పురపాలక శాఖ వారి దగ్గరనే ఉంది, సంక్షేమ శాఖ ఒకసారి శ్రీనివాస్ గారి వర్షన్ కూడా తీసుకుందాం ఉద్యోగుల సమస్యలకు సంబంధించి. రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహరిస్తున్న ఈ దమనకాండ పైన తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ అంటే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించొద్దు అనుకుంటుంది ప్రభుత్వం అని అనేదా మీరు చెప్పేది బాలరాజు గారు? మేడం, ప్రభుత్వము పరిష్కరించాలనుకుంటే వాళ్ళతో చర్చలు జరపాలి మేడం. ఇందులో ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు ఉద్యోగ సంఘం పనిచేసినారు, విఠల్ గారు టీఎస్పీసీ మెంబర్ గా పనిచేసినారు, వారు ఉద్యోగ సమాజంలో పనిచేసినారు. అదేవిధంగా స్వామిగౌడ్ గారు మా మండలి చైర్మన్ గా పనిచేసినారు. అంటే ఆర్థిక భారం పడకపోయినా కూడా మిగతా 47 ఏం చెయ్యట్లేదు అని అంటే ఎటువంటి ఇబ్బంది లేకపోయినా కూడా ప్రభుత్వం వాళ్ళను ఆ విధంగా ఇబ్బంది పెడుతుంది అంటారా? 100% గా మేడం. ఇప్పుడు మీరు 18-16 నెలలు అవుతుంది మీరు రాష్ట్రం అధికారంలోకి వచ్చి 16 నెలల కాలంలో మీరు పరిష్కరించిందో చెప్పండి చేసిన ఉద్యోగ సమాజానికి అని చెప్పే పరిస్థితి లేదు కదా. సమస్యల పరిస్థితి రాష్ట్రం దివాలా తీస్తా మేడం, రాష్ట్రం దివాలా తీస్తా ఉంది. అప్పులు గుర్తలేవు, చెప్పులు వేసుకపోతారని చెప్పేసి భయపడతా ఉన్నారు. ఢిల్లీకి పోతే ఎవరు పని దయలేడని చెప్పేసి రాష్ట్రాన్ని కుదేలు చేసే పరిస్థితి మాటలు కనపడతలేదు తప్ప ఉద్యోగ సమాజాన్ని మా హామీలు నెరవేర్చే ప్రయత్నం కనపడతలేదు కదా. దీన్ని భారత రాష్ట్రపతి ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు వాళ్ళు కూడా ఈ వేదికపై మాట్లాడొచ్చు. కాసేపు తర్వాత స్క్రీన్ పై ఒక నంబర్ స్క్రోల్ అవుతుంది, దాన్ని బట్టి మీరు కాల్ చేసి మాట్లాడండి. కాలర్ ఆల్రెడీ ఉన్నట్టున్నారు, రవీందర్ రెడ్డి గారు. రవీందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే జ్యోత్స్న గారు, బాగున్నారమ్మా? బాగున్నానండి, బాగున్నారా? బాగున్నా, చెప్పండమ్మా. చెప్పండి, ఏంటి అసలు ఉద్యోగుల సమస్యలు ఏంటి? ప్రభుత్వం మీ సమస్యలు విన్నవించినప్పుడు రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ఆర్థిక భారమే ఇక్కడ ప్రభుత్వం పైన భారంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లోనే ఇటువంటి ఇబ్బంది కలుగుతోంది అనిపిస్తోంది. మీరేమంటారు? అసలు ఏంటి ఉద్యోగులకు ఉన్న సమస్యలు ఏంటి? ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థలో ఉద్యోగస్తులు ఒక భాగం. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగస్తుల్ని ప్రజల్ని వేరు చేసి చూడడం అనేది సబబు కాదు. ఎవరికి ఇచ్చే స్కీమ్స్ వారికి ఇచ్చినప్పటికీ కూడా ఉద్యోగుల సమస్యల పట్ల కూడా ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే 90% మంది ప్రజలకు సేవలు అందిస్తున్న 2% మంది ఉద్యోగస్తులు ఇవ్వాలా. ఎందుకంటే ఉద్యోగస్తుల కడుపు మార్చుకొని సేవ చేయండి, పథకాలు అమలు చేయాలంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బడ్జెట్ అనేది సరే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమించడానికి ప్రభుత్వాలు తీసుకునే చర్యల్ని ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు సమర్థిస్తూనే ఉంటారు. కానీ ఇంత స్థాయికి అంటే తారా స్థాయికి చేరింది ఏంటంటే ఇక్కడ కనీసము డిఎల్ ఇచ్చే పరిస్థితి లేదు, పిఆర్టీ ఇచ్చే పరిస్థితి లేదు, బిల్లులు పాస్ అయ్యే పరిస్థితి లేదు. కేవలం జీతం ఇస్తే మాత్రమే బతకగలుగుతాం, మేము జీతంతో మాత్రమే బతకలేం కదా. మిగతా సమస్యలు కూడా పట్ల కూడా దృష్టి సారించాలన్నది ఇలా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సరే, వాళ్ళకి మద్దతుగా ఇవాళ ఏంటంటే తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ అని ఇప్పుడు రిటైర్డ్ ప్రెసిడెంట్స్ కానీ మిగతా నాయకులు కానీ ఒకటి ఏర్పాటు చేసుకొని సరే ఉద్యోగస్తులకు మద్దతుగా నిలబడదాం మనం కూడా అన్నటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు ముందుకు రావడం లేదు. కానీ అంటే దానిలో ఏంటంటే అన్ని రకాల పార్టీలు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ రకరకాల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు సరే వాళ్ళందరూ ఏంటంటే ఉద్యోగస్తుల సంఘాలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా. ఇక్కడ ఉద్యోగులకు నష్టం జరుగుతున్నప్పుడు మేము కూడా ఎందుకు స్పందించకూడదు, మా వంతు కర్తవ్యాన్ని మేము నిర్వర్తించాలని చెప్పి వాళ్ళందరూ కూడా భావించి వాళ్ళు ముందుకు వచ్చి ఒక మద్దతుగా నిలుస్తున్న జేఏసీకి. ఇలా జేఏసీ కూడా ఏంటంటే చాలా సందర్భాల్లో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన డిమాండ్లు అన్ని కూడా సరే 1-2 డిమాండ్లు కొన్ని ట్రాన్స్ఫర్స్ చేసిండ్రు, ప్రమోషన్ ఇచ్చిండ్రు, సంతోషపడ్డారు. 1వ తారీఖు జీతం ఇచ్చింది, సంతోషపడ్డారు. కానీ ఒక్కటే సమస్యలు కావాలి, ఇంకా చాలా 57 సమస్యలు వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. 57 సమస్యలు ఆర్థిక పరమైన 10 మాత్రమే ఉన్నాయి, ఆర్థికేతరమైన 47 సమస్యలు ఉన్నాయి. వాటి పట్ల దృష్టి సారించండి. అలా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంబరపడ్డం అనేటువంటి వాత వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో కొన్ని ఇబ్బందులు పడ్డాము, ఆ ఇబ్బందులు ఈ ప్రభుత్వాలు కూడా వాటిని ఎదుర్కోవడం అంటే మళ్ళీ మేము చేసిన ప్రయత్నానికి మాకు ప్రభుత్వం ఇచ్చిన సహకారం ఏముంటది. అందుకనే కనీసం ఇప్పటికైనా ప్రభుత్వ పరంగా దాని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఇప్పటికే కింది స్థాయి ఉద్యోగస్తులందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాతనైనా మా సమస్యలు కొంత మెరుగైపోయినటువంటి భావనతో ఉన్నప్పటికీ ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఇప్పటికి కూడా ప్రభుత్వం 17 నెలలైనా కూడా ఇంకా మా సమస్యలు దృష్టి సారించట్లేదు అనే ఒక ఆవేదన ఆందోళనతో వాళ్ళ కింది స్థాయి ఉద్యోగస్తులు ఉన్నారు. ఎందుకంటే కింది స్థాయి ఉద్యోగస్తుల ఒత్తిడి మేరకే ఇలా జేఏసీ నాయకత్వం అంతా కూడా 206 సంఘాలతోటి ఏర్పడ్డది. వాళ్ళందరూ కూడా ఇవాళ
ప్రభుత్వం మీద ఒత్తిడి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాటి పట్ల ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి, సానుకూలంగా స్పందించాలి అని కోరుతున్నారు. అవునమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉద్యోగులు ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం దగ్గర నుంచి అనేది చాలా క్లియర్గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి శ్రీనివాస్ గారి వర్షం తీసుకున్న తర్వాత ఇందిరా గారు మీ సమాధానం తీసుకుంటా. శ్రీనివాస్ గారు చెప్పండి. జోష్ గారు, ఒకటి ఇంతకుముందు మాట్లాడినటువంటి ఒక కాలం చాలా అవగాహనతో మాట్లాడిన బహుశా వారు కూడా వారు టీఎన్జిఓ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు కాల్ చేశారు. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తూ ఉన్నది, కొత్తగా ఏం చేయట్లేదు. వాళ్ళు కూడా అనేక సార్లు సమ్మె నోటీస్ ఇచ్చినా, సమ్మెకు దిగినా, చర్చలకు అవకాశం ఇవ్వకుండా ఉద్యోగస్తులు కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అనేక అంశాల మీద ఆ యొక్క కాలంలో టీఆర్ఎస్ కాలంలో ఇటువంటి ఉద్యమాలకు ఎక్కడ కూడా చర్చలకు అవకాశం ఇవ్వలేదు. లాస్ట్ ఒకనొక సందర్భంలో హైకోర్టు కూడా ఆర్టీసీ సమ్మె విషయంలో చాలా తీవ్రంగా విమర్శించింది, చాలా తీవ్రంగా సీరియస్ గా తీసుకున్నది, ఘాటుగా ఇది చేసింది కేసీఆర్ గారికి. దాని తర్వాతనే మళ్ళీ చర్చలకు పిలిచి ఆ యొక్క సొల్యూషన్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఇది సేమ్ కాంగ్రెస్ చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఒకటే కదా, ఏం కొత్తగా చేస్తా ఉన్నారు? వారు తెలియదు ఆ సమస్యలు 47 మాత్రమే ఫ్రీ ఉన్నాయి, బడ్జెట్ కు సంబంధం లేని విషయాలు 10 మాత్రమే ఉన్నాయి, అవి మాట్లాడచ్చు. కొన్ని విషయాలు వాళ్ళంతకు మాట్లాడగా ఆర్థిక భారం లేనటువంటి విషయాల మీద మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది మొన్న. మరి ఆ విషయాలు కూడా చర్చ సిద్ధంగా లేకుంటే దానికి ఈ యొక్క జేసీ నాయకులందరికీ చర్చలకు ఒప్పుకున్నప్పుడు సరే అవ్వన చేయని వదలని చెప్పి చెప్తున్నప్పుడు మరి ముందుకు రావాలి కదా, రాద్ధాంతం చేయదు కదా. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి సర్కార్, కాంగ్రెస్ సర్కార్. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఏ అంశంలో సీరియస్ గా స్టడీ చేసి రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేసినారా ఏ రంగంలో అయినా? రోజు వారిగా కొత్త స్లోగన్స్ తోని, కొత్త స్కీమ్లతోని ఖర్చుల భారం పేపర్ల మీద చూపిస్తూ ఈ రాష్ట్రాన్ని మొత్తం ఇంద్రలోకం చేసేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. రోజు మీకు అసలు బాధే అదండి, మీకు అర్థం కాదు. ఆత్మపరిశీలన చేసుకుంటే మీకు మీ కుటుంబ సభ్యులే మీకు కామెంట్ చేస్తారు మనసులో. ఏం చెప్పండి, ఇవాళ చూస్తే ఇవాళ యువ వికాసం కోసం ప్రతి నెల 2000 కోట్ల యొక్క బడ్జెట్ కేటాయించు చేస్తామని చెప్పి. అరే మొన్న మీరు మాట్లాడింది చెప్పులకు కూడా ఎక్కపుత్రులు భయపడుతూ అంత ఇచ్చేస్తలేరు. మాకు 4,500 కోట్ల రూపాయలు ప్రతి నెల లోటుగా ఉన్నది, మేకప్ చేయాలంటే ఆ ఇన్కమ్ పెరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఒక స్కీమ్ లో ఒక నెల ఖర్చు పెట్టి ఇంకో స్కీమ్ మళ్ళీ 2 నెలల తర్వాత ఇంకో స్కీమ్, ఈ రకంగా మాట్లాడింది మీరు. మళ్ళీ కొత్త స్కీమ్లు, నేను వద్దనట్లేదు స్కీమ్లను, సంక్షేమం చాలా అవసరం. కానీ మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. అది చేయకుండా ఇప్పుడు 50 47 చేసేస్తామని చెప్తారు. 10 గురించి వాళ్ళకి కడుపులేదా? వాళ్ళకి సమస్య లేవా? చేసిన ఖర్చు లేనట్టు చేస్తాము, ఖర్చు ఉన్నది మేము ముట్టుకోమంటే మరి ఖర్చు కొత్త ఖర్చులకు ఎందుకు మీరు శ్రీకారం చుట్టా ఉన్నారు? మీరు మరి మీరు శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికీ 15వ తారీఖు 20వ తారీఖు వరకు కూడా ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లకు శాలరీస్ ఇస్తలేదు. మీకు తెలుసు, మీ చాలా సందర్భాల్లో చర్చకు వచ్చింది జోష్ణ గారు హెచ్ఎంటీలో. సర్కారీ రెంటల్ బిల్డింగ్స్ స్కూళ్లకు, కాలేజీలకు రెంట్స్ ఇవ్వట్లేదు. 6 మాసాలుగా 9-10 మాసాలుగా ఆ బిల్డింగ్ ఓనర్స్ కు రెంట్ ఇవ్వకుంటే ఇంకేం నడుపుతున్నట్టు మీరు? అందులో పనిచేసేటువంటి 11 మాసాలకు కాంట్రాక్ట్ ఉద్యోగాలుగా పనిచేసేటువంటి స్టాఫ్ కు సాలరీస్ ఇవ్వట్లేదు. ఇదేం ప్రభుత్వం అని నేను చెప్పేది. కాబట్టి షోకులకు పోయి ఆర్భాటాలకు పోయి మాట్లాడేటువంటి గొప్పలు చెప్పుకోకండి. మీరు కాంక్రీట్ గా డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఇన్కమ్ ఎట్లా పర్ క్యాపిటా ఏ రకంగా ఇన్కమ్ పెంచాలా ప్రజలది, వారి చేతికి ఉపాధి ఎట్లా రావాలి, వారి చేనులో ఎట్లా పంట పండి దానికి సరైనటువంటి ఒక ధర వచ్చి వారి ఇంట్లో ఆర్థిక సంబరం చూడాలి. ఈ విషయంగా ఆలోచించండి. అది ఏమైనా చేస్తున్నా రోజు స్టేట్మెంట్ హైలైట్ రావాలి, ఇవాళ రోజు రేపు రావాలి, ఎల్లుండి కూడా రావాలి. గొప్పగా చెప్పుకోకండి. మీరు టాక్ లెస్ వర్క్ మోర్ అట్లా చేయండి. అది చేయకుండా అనవసరంగా రాద్దాం స్టేట్ మొత్తం కూడా అతలాకుతల అడ్మినిస్ట్రేషన్.
ఒకసారి అనేక- ఇందిరా గారి అనేక- సమాధానం తీసుకుందాం. బట్ అనేక- కాలర్ ని అనేక తీసుకున్న సమస్యలు తర్వాత ఇందిరా గారు మీతో మాట్లాడతారు. పెండింగ్ లో ఉన్న చాలా లేట్ అయిపోతుంది. పాత సమస్యలు అడ్రస్ చేయండి. ఉదాహరణ ఇప్పుడు చెప్తాను మీకు 9,000 కోట్ల రూపాయలు శ్రీనివాస్ గారు ఒక్కొక్క హాఫ్ మినిట్ 9,200 కోట్ల రూపాయలు ట్యూషన్ ఫీజులు రాష్ట్రంలో ఇవ్వాలి. డిగ్రీ కాలేజ్ యొక్క ఎగ్జామ్స్ సైతం బైకాట్ చేసిన డిగ్రీ కాలేజ్ యొక్క యాజమాన్యం మీరు చర్చలకు పిలవలేదు. డిగ్రీ కాలేజ్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి. ఇప్పుడు 9,200 కోట్ల రూపాయలు ఎట్లా ఇస్తారు మీరు? ఇది ఆలోచించారు కదా. కొత్త ఖర్చులు పెంచకండి దయచేసి. ఓకే, కాలర్ దేవ్ సింగ్ గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. దేవ్ సింగ్ గారు గుడ్ మార్నింగ్. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. మేము ఈ తెలంగాణ గురుకులాల్లో పనిచేసే గెస్ట్ ఫ్యాకల్టీ మేడం. ఆ, గత 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 10-15 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాం మేడం. ఉమ్, కానీ గత 16 సంవత్సరాల నుంచి మేము చాలిచాలని జీతాలతో పనిచేస్తూ మాకు కనీసము ఉద్యోగ భద్రత లేకపోవడంతో పాటు మాకు మినిమం బేసిక్ పే స్కేల్ లేకుండా మేము పనిచేస్తున్నామండి. పొద్దున 7:30 నుంచి మొదలు పెడితే రాత్రి 9:30 వరకు పనిచేస్తున్నాము. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంచుకుంటే మేడం ఆ జీతాలు కూడా టైంకి వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి మేడం అది. ఓకే, మీరు గెస్ట్ లెక్చరర్ అండి? కలిసి మొదలుపెట్టుకున్నా మా సమస్య వినేటువంటి నాదుడే లేడు మేడం ఈ ప్రభుత్వంలో. దేవ్ సింగ్ గారు గెస్ట్ లెక్చరరా మీరు? మేడం మేడం అవును మేడం. ఓకే, 15 ఏళ్ళు అవుతుందా మీరు చేయబట్టి? 15 సంవత్సరాలు మేడం మేము పని చేయబట్టి. డిపార్ట్మెంట్ ఏంటంటే ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదని ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని కూడా మా లెక్చరర్ల పరిస్థితిని పట్టించుకునే నాదుడే. దేవ్ సింగ్ గారు మీది ఏ డిపార్ట్మెంట్ కిందికి వస్తుంది? మాది ట్రై సొసైటీ మేడం, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఓకే మేడం. ఓకే ఓకే, ఇది ఇందిరా గారు ప్రస్తుత కాలర్ మాట్లాడింది టోటల్ రిక్వెస్ట్. నిజం చెప్పాలంటే ఆ విధంగానే తీసుకొని చెప్పండి, ఎందుకంటే ఎదురు చూస్తున్నారు. డెఫినెట్ గా ప్రభుత్వం అన్న తర్వాత ఈసారి న్యాయం జరుగుతుంది అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా నమ్మకం ఉన్న చోట ప్రశ్న కూడా గట్టిగానే వస్తుంది న్యాయం కోసం. సో అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్లో ఉన్న మా ఇద్దరు సోదరులకు అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఉద్యోగులకి సంబంధించినటువంటి ఇవాళ ఈ చర్చ అనేది తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇది నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిందని నేపథ్యంలో మనం ఇలా చర్చ పెట్టినట్టు కనబడుతుంది. సో నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు ఎవరో కూడా ఒకసారి మనము ఆ తెర పైన ఎవరెవరు ఉన్నారో కూడా మనం ఒకసారి గమనించాలి. బట్ వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా కూడా ప్రజాప్రభుత్వం అనేది ఉద్యోగుల కోసము నిరుద్యోగుల కోసము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం చిత్తశుద్ధితో ఉంది. అయితే దీంట్లో కొన్ని అంశాలు మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లానంటే ఇవాళ గత ప్రభుత్వం అంటే 10 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా మనకి తెలంగాణ వచ్చినాడు సర్ఫేస్ బడ్జెట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగులకి జీతం ఇస్తే చాలు బాబో అనే పరిస్థితికి తీసుకొచ్చారు. డిఎల్ గాని పిఆర్సీలు గాని ఏవి అడిగినా కూడా వాటన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేసి కనీసం జీతం వస్తే చాలు, 1వ తారీఖు జీతం వస్తే చాలు అనే పరిస్థితికి తీసుకొచ్చారు. అలా అడగకుండా ఇది ఇస్తే చాలు అనుకున్నారు. అలాంటిది ఇవాళ 1వ తారీఖు జీతాలు వస్తుంది అన్నది వాస్తవం. సరే కొన్ని డిపార్ట్మెంట్ లో ఎక్కడైనా ఇబ్బందులు ఉండి కొంత డిలే అయితే అవ్వచ్చునేమో, నేను దాన్ని ఎందుకంటే ఇప్పుడు కాలర్ చెప్పినటువంటి దాని నేపథ్యంలో. కానీ 1వ తారీఖు నాడు 100% 1 నుంచి 6వ తారీఖు కొన్ని డిపార్ట్మెంట్లకి 6th వరకు కూడా వస్తుంది. సో ఈ పరిస్థితికి కొంత మెరుగుపడింది అన్నది ఉద్యోగ సంఘాలు ఉద్యోగ నాయకులు వాళ్ళు చెప్పినటువంటి విషయమే ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు. రెండో విషయం ఏంటి అంటే ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి ఉద్యోగ ఉన్నటువంటి నాయకులు ఉద్యోగ సంఘ నాయకులు వాళ్ళని ఓపెన్ గా వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసమే ఈ సంఘాలు ఉన్నాయని వాళ్ళ గురించి మాట్లాడినారు. మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అని వాళ్ళని పక్కన నెట్టేసి ముందుకెళ్లే సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇవాళ మీరు చెప్పినటువంటి ప్రతి అంశం కూడా ఇవాళ ఆర్థిక భారం లేదని చెప్పేటువంటి అంశాలలో వాటికి టెక్నికల్ గా అంశాలు కూడా కొన్ని భారంగా ఉంటది అన్నది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. బట్ ప్రభుత్వము చిత్తశుద్ధితో మొన్న ఒక కమిటీని వేసింది. ఆ కమిటీని వేసినాక మీ యొక్క సమస్యలు వించండి, ఇమీడియట్ గా మనం ఏం చేయగలుగుతాము, ఇంకా కొంత టైం తీసుకొని ఏం చేయగలుగుతాం అన్న దానికి కొంత కసరత్తు చేసింది అన్నది వాస్తవం. ఇక సోదరులు మాట్లాడుతున్న దానికి ఈ ప్రభుత్వం వచ్చినాక 2017లో ఇవ్వాల్సినటువంటి డిఏలను మేము వచ్చిన తర్వాత వాళ్ళకి డిఏ ఇచ్చినామన్నది గమనించాలి.
రెండవది జీతాలు 1వ తారీఖు ఇస్తున్నది గమనించాలి. 317 జీవోకి సంబంధించినటువంటి సమస్యల పట్ల ఎలాంటి కసరత్తు లేదని సోదరులు మాట్లాడినారు. దీనికి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి చైర్మన్ గా దామోదర రాజనరసింహన్న, అలాగే శ్రీధర్ బాబు అన్న, పొన్నం ప్రభాకర్ అన్న ఈ కమిటీలో చర్చించిన తర్వాత వివిధ పర్యాలు, ఎందుకంటే నేను కూడా కొన్ని సందర్భాల్లో ఈ కమిటీ చర్చలో నేను కూడా ఉన్నాను కాబట్టి తెలియజేస్తున్నాను. ఇక్కడ టెక్నికల్ గా చాలా అంశాల పట్ల చేయలేనటువంటి విషయాలు ఉన్నాయి. సో నాన్ టెక్నికల్ గా మనం ఇమీడియట్ గా ఉపశమనం కల్పించడానికి ఏం చేయొచ్చు అని అనుకున్నప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఒకటి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని, ఇట్లాంటి వాటికి మనం ఎగ్జామ్షన్ ఇచ్చి చేయొచ్చు అన్న దానికి 317Gలో ఉన్నటువంటి కొన్నిటికి ఉపశమనం దొరికింది. పూర్తిగా అన్నింటికి దొరకలేదని నేనే ఒప్పుకుంటున్నాను. అంటే వాటికి సంబంధించినటువంటి ఆ రోజు వాళ్ళు చేసినటువంటి అంశాలు జటిలమై చేసి దీనిని ఏంటి మన కాన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి ఏదైతే పార్లమెంట్ లో ఆ రోజు చేసినటువంటి దీని ఏమంటారు రాష్ట్రపతి సంబంధించిన సవరణల నేపథ్యంలో ఇది చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇది మళ్ళా కేంద్ర పరిధిలోకి వెళ్తుంది, ఇబ్బందికర పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ కొంత ఆలస్యం అయ్యే పరిస్థితి ఉందని చెప్పదలుచుకున్నాం. అలాగే పంచాయత్ సెక్రటరీకి సంబంధించి రీసెంట్ గానే సీతక్క మొన్ననే మీటింగ్ వాళ్ళతో మాట్లాడి తప్పకుండా వీటిని త్వరలోనే చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అలాగే క్యాలెండర్ ట్రాన్స్ఫర్స్ గురించి సోదరులు చెప్పినారు. ట్రాన్స్ఫర్లు, పదోన్నతులు, తర్వాత వివిధ శాఖల్లో నోటిఫికేషన్స్ ఈ గత కాలంలో మీరు చూసినట్లయితే ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, దాయాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. అయితే ఇద్దరు గారు ఇవన్నీ వేస్తున్నారు, కమిటీలు వేస్తున్నారు, అండ్ గతంలో కన్నా జటిలమైంది కాబట్టి కాస్త టఫ్ సిచ్యువేషన్ ఉంది అంటున్నారు. ఇవన్నీ ఒకెత్తు. అయితే బయటకు మాట్లాడినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది, ఉద్యోగులు అర్థం చేసుకోవాలి, వాళ్ళను కొట్టి మీకు పెట్టాలా అన్నటువంటి చెప్పడం వల్ల చెయ్యాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అన్నటువంటి ప్రశ్న ఉద్యోగులకు కలగదా? ఇప్పుడు 100% చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక ఇంటి పెద్దగా ఎంప్లాయీస్ ని వాళ్ళకి అప్పీల్ చేశారు. వాళ్ళకి ఫస్ట్ మీరు మే డే గనక మే 1వ తారీఖు మీరు గమనిస్తే ఆ మీటింగ్ కనుక చూసినట్లయితే రవీంద్ర భారతిలో వాళ్ళకి చాలా నీట్ గా అప్పీల్ చేశారు. యు ఆర్ ద పార్సల్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద గవర్నమెంట్, మీరు నేను ఒకటే, వేరు వేరు కాదు. సో మీరు కొంత సమయం పాటించండి, సమ్మెలకు వెళ్ళకండి, ఇంకింత నష్టం జరుగుతుంది. 6 నెలల నుంచే మనకు కొంత కనబడుతున్నది, ఇంకొక సంవత్సరం అయితే పూర్తిగా సెట్ అవుతాము, మీకు తప్పకుండా చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం నేను జీతం వరకే ఇవ్వగలుగుతాను, మిగతాది ఏదైనా ఉంటే చూస్తాను చేస్తానని చెప్పినారు. తప్పెట్లా అవుతుంది? ఇంటి పెద్ద తండ్రి ఎట్లా చెప్పినాడో పార్టీ ప్రభుత్వానికి పెద్దగా ముఖ్యమంత్రి గారు అలా చెప్పారు. సో దాన్ని 2వ రోజుకి మళ్ళీ వాళ్ళు ఏదో స్టేట్మెంట్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి అంశాలు, ఎందుకంటే దీనికి జేఏసీకి సంబంధించినటువంటి జగదీష్ అన్న కూడా నేను కలిసి ఉంటే ఒక మీటింగ్ లో జగదీష్ అన్న చెప్పారు, అసలు మేము మాట్లాడింది ఒకటి, మీడియా ఆ రోజు తీసుకున్నటువంటి సమరశంకం అనేది లైన్ వచ్చింది, ముఖ్యమంత్రి గారు దానికి కొంచెం బాధగా అనిపించినట్టుంది అని చెప్పేసి ఆ నేపథ్యంలో ఆ రోజు అన్న నాకు చెప్పినటువంటి విషయం. బట్ ఏదైనా ఉద్యోగులు ఎక్కడా కూడా గట్టిగా అడుగుతున్నట్టు అట్లా వాళ్ళు రిక్వెస్ట్ మోడ్ లోనే అడుగుతున్నారు. ప్రతి చోట కూడా వాళ్ళు వర్క్ చేస్తూనే వాళ్ళ యొక్క డిమాండ్ల సాధన కోసం చేస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడ పని ఆపుతామనో లేదంటే ఉద్రిక్తంగానో వెళ్ళేటువంటి ఆలోచన ఏం కనిపించలేదు. కానీ తీసుకొని సీఎం గారు మాట్లాడినప్పుడు మాత్రం ఎందుకు ఇలా అనేది ప్రశ్న మాత్రం ఉద్యోగులకు కలిగింది. జోష్న గారు ఇప్పుడు ఆ రోజు ఉద్యోగ సంఘాల ఆర్టీసీ వాళ్ళు సమ్మెకి నోటీస్ ఇస్తామని చెప్పినారు. ఆ నేపథ్యంలో ఆ రోజు మాట్లాడినటువంటి పరిస్థితి తర్వాత ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా మేము ఒకటే అని చెప్పారు. మీరు లేదు మేమేమి చేయలేము, పాలసీ మాత్రం మేము చేస్తాం, ఇంప్లిమెంట్ చేసేది మీరే అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఆర్థిక భారాన్ని అర్థం చేసుకోండి, ప్రస్తుత పరిస్థితులు ఏందో కూడా మీకు తెలుసు కాబట్టి ఆ పరిస్థితులను అర్థం చేసుకొని అడుగు వేయండి, కలిసి పనిచేద్దామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి గత 10 సంవత్సరాల్లో దోచుకొని ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడకుండా మనము ఇవాళ దానికి కారణమైనటువంటి వాళ్ళని వదిలేసి వాళ్ళే తెర మీదకి వచ్చేసి ఉద్యోగ సంఘ నాయకుల గురించి ఉద్యోగాల గురించి మాట్లాడితే నవ్వుకుంటారు సమాజం. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నా సోదరులు అందరూ కూడా ఉద్యమంలో పనిచేస్తున్నారు, నేను వాళ్ళ గురించి పేర్లు ఎత్తి మాట్లాడాలని నేను బాలరాజు గారు బీఆర్ఎస్ అంటే విపక్షాలన్నీ ముఖ్యంగా బీఆర్ఎస్ ఉద్యోగుల్ని ఎగదోస్తోంది. ఎందుకంటే జోష్న గారు వాళ్ళు మాట్లాడిన సమాజం చెప్పాలి. ఒక 2 నిమిషాలు ఇవ్వండి నాకు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇందాక గెస్ట్ లెక్చరర్స్ గా సోదరు చెప్పినారు, 16 సంవత్సరాల నుంచి పనిచేసిన ఆ గెస్ట్ లెక్చరర్ల తరపున నేనే ప్రతి సంవత్సరం వాళ్ళ తరపున నేను పోరాటం చేసిన, కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకొని ఉద్యోగాలు చేరిన పరిస్థితి ఆ గెస్ట్ లెక్చరర్స్ ఉన్నది గత 10 సంవత్సరాల కాలంలో. బట్ ఇవాళ వాళ్ళకి ఆటోమేటిక్ గా రెన్యువల్ కి అయ్యేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉండింది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగ భద్రత అంటే వాటి నేపథ్యంలో
కొత్తగా రిక్రూట్మెంట్ జరిగినాయి మొన్న జూనియర్ కాలేజ్లో కాబట్టి రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత మిగతా ఉన్నటువంటి వాళ్ళకు కూడా సో ఎవరైతే ఆల్రెడీ గెస్ట్ లెక్చర్ గా పనిచేసి ఉన్నారో వాళ్ళకి కూడా ఇంటర్వ్యూస్ టైంలో కానీ తీసుకున్న దాంట్లో వాళ్ళకి వెసులుబాటు వాళ్ళకి ఎగ్జామ్షన్స్ కొంత ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి శ్రీధర్ బాబు అన్న సీరియస్ గా దీనికి సంబంధించినటువంటి దాన్ని పనిచేస్తున్నారు. ఇంకో విషయం ఏంటి అంటే ఈ లాస్ట్ ఇయర్ ఎప్పుడు కూడా అంటే మనకి పిల్లలు క్లాసులు స్టార్ట్ అయినాక ఆగస్టు ఆ సందర్భంలో క్లాసులకు తీసుకునేవాళ్ళు, వాళ్ళ లెక్చరర్స్ ని జాయిన్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా లేదు. కంపల్సరీగా పిల్లల అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే పిల్లల్ని తీసుకోవాలని ఆల్రెడీ కసరత్తు మొదలు పెట్టింది. అన్నింటినీ కూడా మీరు స్కూళ్ళలో చూసినట్లయితే మేము వచ్చిన తర్వాత యూనిఫాము బుక్స్ తో సహా ఒకేసారి క్లాస్కి వెళ్ళారు పిల్లలు. అంటే వాళ్ళు జాయినింగ్ రోజు అవి చేసాం. మళ్ళీ ఈ ఇయర్ కి కూడా అలాంటి కసరత్తు మొదలు పెట్టి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసింది. బట్ గత ప్రభుత్వం అలా లేదు. సో కొన్ని అనేది పరిస్థితులను బట్టి మనం మార్పులు చేర్పులు చేసుకుంటూ మూవ్ అవుతున్నాము. సో దేనికైనా కొంత సమయం పడుతుంది. కంప్లీట్ గా వ్యవస్థ అంత ఆగమైనటువంటి వ్యవస్థని గాడిలో పెడుతూ ముందుకు తీసుకెళ్ళడానికి సమయం పడుతుంది. కాబట్టి అందరూ సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. బాలరాజు గారు మీ వాయిస్ తీసుకుంటాను. యాక్చువల్ గా మీ వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. అండ్ ఇప్పుడు కూడా ఉద్యోగుల్ని రెచ్చగొడుతుంది మీరే అన్నటువంటి విమర్శ ఇందిర గారు చేశారు. మీ వాయిస్ తీసుకుంటే దీని బ్యాక్. బాలరాజు గారు ప్రస్తుత పరిస్థితికి మీరే కారణం. మీరు కనుక అన్ని అప్పుడు సక్రమంగా చేసుకుంటే పరిస్థితి ఇప్పుడు ఇలా వచ్చేది కాదు ఒకటి. అండ్ ఇప్పుడు కూడా మీరే ఎగదోస్తున్నారు ఉద్యోగ సంఘాలను ఉద్యోగులను అనేది క్వశ్చన్. మేడం ఎవరు ఇప్పుడు ఉద్యోగులు అనే వాళ్ళు చదువుకొని తను ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మేధావులు కూడా, వాళ్ళని కూడా పట్టుకొని మీరు వాళ్ళు ఎగేస్తే ఎవరో పార్టీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఉద్యమం చేస్తారనే భావన అనేది ఈ ప్రభుత్వానికి మంచిది అనేది ఆలోచన. ఇంకొకటి కూడా మేడం ఏమంటే ఉద్యోగులు అనే వాళ్ళు పిల్లల లాంటి వాళ్ళని మీరే మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యోగుల సమస్యలు అయినా కూడా మేము అధికారంలోకి వస్తున్నాం పరిష్కరిస్తామని మీరే అన్నారు. గతంలో ఎన్నో రకాల మాటలు చెప్పినారు, ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. ఇంతకుముందే మేనిఫెస్టో కూడా మీరు చదివించినాం. మేము అనేది మేడం సుమారు 57 రకాల సమస్యలు అని చెప్పేసి ఉద్యోగ సమాజం మొరబెట్టుకుంటా ఉంటుంది. ఆ సమాజంలో ఆ 57 సమస్యలలో సుమారు 47 సమస్యల దాకా ఎటువంటి ఆర్థిక భారం పడదని చెప్పేసి ఉద్యోగ సమాజం చెప్తా ఉంది. ఒక 10 అంశాలు మాత్రమే ఆర్థిక భారం పడుతుంది, వాటి గురించి మొదలు పెడదాం, చర్చించుదాం రాండి అనేటువంటి అంశం అనేది సానుకూల వాతావరణం ప్రభుత్వం నుంచి రావట్లేదు అనేది ఉద్యోగులు మొరబెట్టుకునేది. ఇంకో అంశం, వాళ్ళు ఎప్పుడైతే ఉద్యోగుల పేరుతోటి ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఒక జేఏసీని ఏర్పాటు చేసుకుని సమావేశం పెట్టినప్పుడు తరాంతరం ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఏంది, ఉద్యోగులందరినీ కూడా ఒక దొంగల లెక్క ద్రోహుల లెక్క చిత్రీకరిస్తూ ఒక 18,000 కోట్ల ఆదాయమే వస్తుంది ఈ రాష్ట్రంలో, ఈ 18,000 కోట్లు మీ చేతికి ఇస్తా, మీ చేతికి ఇచ్చేది ఏంటండి, ఉద్యోగుల చేతికి ఇచ్చేది మీరు ఏం చేస్తారు, ఏ పథకాన్ని ఆపేయమంటారు చెప్పండి, ఉచిత విద్యుత్ ఆపమంటారా, లేకపోతే రైతు బంధు ఆపమంటారా, లేకపోతే రుణమాఫీ ఆపమంటారా అని చెప్పేసి ఉద్యోగ సమాజాన్ని ఏదో ఈ పథకాలన్నీ ఆగిపోవడానికి కారణం ఉద్యోగ సమాజం అనేటట్టు చిత్రీకరించే ఏదైతే ఆ కుట్ర ఉందో దాన్ని ఉద్యోగ సమాజం వ్యతిరేకిస్తా ఉంది. ఇలా మీరు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి మీరే చెప్పారు సార్, ఆ రోజు అధికారులు రాకముందు ఏం చెప్పినారు, ఈ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మేము ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పినారు. వాళ్ళ సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. కానీ ఇంతవరకు కూడా ఆ సమస్యలు పరిష్కరించిన పరిస్థితి లేదు. సింగరేణి సంబంధించిన ఉద్యోగుల పరిష్కారం చేస్తామన్నారు. అదేవిధంగా అన్ని రకాల గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏదైతే డైలీ వేతనంతో పనిచేసేటువంటి ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తామని మీరే చెప్పారు. టీచర్ల 317 జీవోని పునఃపరిశీలించి వాళ్ళందరూ కూడా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది మీరే. వాళ్ళ ఉద్యోగ వేతనాలు వేస్తామన్నది మీరే, డిఏలు ఇస్తానన్నది మీరే, పిఆర్సీ వేస్తామన్నది మీరే, క్యాలెండర్ వార్షిక క్యాలెండర్ నుంచి ఉద్యోగ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఉద్యోగ ట్రాన్స్ఫర్ చేస్తామన్నది మీరే, మరి ఆ సరైన సమయంలో వేతనాలు ఇస్తామన్నది మీరే, 18,000 వేతనం వేస్తామన్నది మీరే. మరి ఏది చేయకుండా ఇవాళ 16-15 నెలలు వాళ్ళు ఎంబడే రాగానే అడగలేరుగా మేడం. ఇలా ఉద్యోగ సమాజం రాగానే అధికారులు రాగానే అడిగిన వాళ్ళు 16 నెలలు అవుతుంది, కనీసం చర్చలు లేవు, ఏం చేస్తారో చెప్పండి అనేది ప్రభుత్వాన్ని అడిగితే ఇలా వాళ్ళని దొంగల్లాగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని బాధపడుతుంది వాళ్ళు. ఇంతకుముందు టీఎన్జిఓ మరి టీజీఓ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మా రవీంద్ర రెడ్డి గారు మాట్లాడినారు. ఇలా ఉద్యోగ సమాజం గొంతమ్మ కోరికలు అడతలేదు, కొన్ని సమస్యలు ఉన్నవి, ఆ సమస్యలు మీరు ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళతో చర్చించండి అని అడుగుతున్నాము. చర్చించడం కూడా తప్పే అవుతుందా? చర్చించమని అడిగితే మీ చేతికే పైసలు ఇస్తాం. ఒకవైపు కమిటీలు వేసి అంటే వాటి సాధ్యాలు ఏంటి, ఎన్ని చేయాలి ఏంటి అనేది కమిటీలు కూడా వేసి ఒక్క నిమిషం ఇందిరా గారు తీసుకుంటా మీ సమాధానం తీసుకుంటా మేడం. మళ్ళీ రిపీట్ చేస్తారు సోదరులు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు, ముక్కలుగా చేసుకొని తింటారా,
వండుకొని తింటారా, మమ్మల్ని అంతకంటే ఇంకేం చేయగలుగుతారు అంటే ఏందన్నట్టు ఉద్యోగ సమాజం. ఇప్పుడు వాళ్ళు సుమారు ఇవాళ 3-4 కోట్ల జనాభా, 3-4 కోట్ల జనాభాకి 3.5 లక్షల మంది వాళ్ళు పని చేస్తే ఇదంతా వ్యవస్థ నడుస్తూ ఉంది. వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామ్యము, కానీ వాళ్ళందరినీ ఎందుకు మీరు దొంగలాగా చిత్రీకరిస్తున్నారు? తెలంగాణ ఉద్యమంలో మమేకమైనటువంటి వాళ్ళందరినీ మీరేదో జేఏసీ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ సపోర్టర్స్ అన్నట్టు, వాళ్ళు ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసీఆర్ సపోర్టర్స్ అన్నట్టు మాట్లాడమే ప్రభుత్వం యొక్క ఈ యొక్క నీతికి అర్థమవుతా ఉంది. ఓకే, ఇందిరా గారు చెప్పండి. ఇప్పుడు సోదరులు చెప్పిందే మళ్ళీ రిపీట్ చేశారు, ఇందాక కొత్తగా ఏం చెప్పలే. ఇప్పుడు టీచర్లకు సంబంధించినటువంటి దాంట్లో 30,000 మందికి ఒక పదోన్నతులు కల్పించి ట్రాన్స్ఫర్లు చేసిన ఏకైక ప్రభుత్వం ఇది అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. టీచర్లు అంటే దొంగల లెక్క చూసారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మొత్తం దొంగల్లాగానే చూస్తున్నారు. చిత్రీకరించారు, అట్లా చిత్రీకరించి వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. ధరణిలో కావాల్సినటువంటివన్నీ సెటరైట్ చేసుకోవడం కోసము కనీసము మీరు మినిమం కూడా వాళ్ళని ఒక ఉద్యోగి, అయ్యో సాటి మనిషి అని కూడా చూడకుండా రెవెన్యూ వ్యవస్థలో విఆర్ఏ వ్యవస్థ మొత్తం అంతా కూడా ఇది దోచుక తిన్న వ్యవస్థ అనే విధంగా ఓపెన్ గా ముఖ్యమంత్రిగా ఆ రోజున కేసీఆర్ గారు స్టేట్మెంట్ చేస్తున్నారు. మీరు ఉద్యోగాల గురించి ప్రేమ వెల్కబుచ్చి మాట్లాడితే ఎట్లా సోదరా? రెండో విషయం ఏంటంటే ఇవాళ మాట్లాడినటువంటి అంశాల పట్ల మీరు నిజంగానే మీటింగ్లు పెట్టి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళే. ఎవ్వరు కూడా ప్రస్తుతం బీజేపీకి సంబంధించిన బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కరే ఒక్కరున్నారు సోదరు వీటిలన్న తప్ప మిగతా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళే. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఎవరైనా నేరుగా ఉద్యోగం చేస్తారా? ప్రజెంట్ కాదు. పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళు పొలిటికల్ స్టేట్మెంట్లు చేస్తారు. దాని విషయంలో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగ సంఘంలో ఉన్న జేఏసీలు ఇవాళ ఓపెన్ గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నారు, డిస్కషన్ జరుగుతుంది. టీఎన్జిఓ ప్రెసిడెంట్ జగదీష్ గారు ఉన్నారు. ఒకసారి వారి వర్షం తీసుకుందాం. జగదీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, అసలు ఏంటి ఉద్యోగుల సమస్యలు ఏంటి, ఏం కావాలని కోరుకుతున్నారు, డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు మేడం, ఇప్పుడు ఆల్రెడీ పెండింగ్ బిల్స్ చాలా మటుకు 10,000 కోట్లు ఉన్నాయి మేడం. అలాగే డిఏలు కూడా ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. టీఆర్సీ కమిటీ ఇచ్చేది ఉంది, ఐఆర్ అప్పుడు ప్రకటించిండ్రు. ఇంకా చాలా సమస్యలు ఆర్థిక పరమైన కాకుండా ఆర్థిక సమస్యలు దాదాపు 50 డిమాండ్ ఉన్నాయి. ప్రభుత్వాన్ని కూడా మేము చెప్పినాం, చాలా సభలు మాట్లాడినాం. సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది, మంత్రులతో కమిటీ. కానీ కాలయాపన జరుగుతున్న సందర్భంలో మొన్న మేము మీరు చూసేది మీటింగ్ పెట్టిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు కొంచెం అసహనానికి పోయి మా మీద మాట్లాడడం తర్వాత దాన్ని గ్రహించుకుని ఐఏఎస్ల కమిటీ, అలాగే మా అధికారులు అయితే మేమే కోరినాం, కొంచెం చర్చించుకోవచ్చు, వాళ్ళకు అవగాహన ఉంటుంది కాబట్టి మా సమస్యల గురించి. నవీన్ మిట్టల్ గారితో చైర్మన్ గా, అలాగే కృష్ణ భాస్కర్ గారు, లోకేష్ కుమార్ గారు, ముగ్గురుతో కమిటీ దాదాపు 3 సార్లు నిన్న కూడా మాట్లాడినాం. ఈ రోజు సబ్ కమిటీ దృష్టి తీసుకొని 2-3 రోజుల పరిష్కరిస్తామని చెప్పారు. పరిష్కరిస్తారని మాట ఇచ్చారు. ఓకే, శ్రీనివాస్ గారు, ఇంతకుముందు మీరు అన్నారు కదా చర్చలకు పిలవండి, మరి చర్చలు పెట్టండి అంటే చర్చలు జరుపుతుంది ప్రభుత్వం. మేము అదే కోరుకుంటున్నాం కదా, కానీ ఇందిరా గారి యొక్క మాటల్ని బట్టి నాకు అర్థమవుతా ఉన్నది. ఆ కమిటీలో నాయకత్వం వహించేది ఎక్కువ మట్టుకు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ క్రెడిట్ ఎందుకు పోవాలి చర్చలకు పిలిచేసి అని చెప్పి. అరే వాళ్ళని ఎందుకు దృష్టిలో పెట్టుకుంటారు? ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని, వారి యొక్క నాయకుల్ని, వారి యొక్క జెన్యూన్ ప్రాబ్లమ్స్ చర్చలకు పిలవండి. మీరు పొలిటికల్ గా దృష్టిలో పెట్టుకొని క్రెడిట్ ఎవరికో పోతుంది కాబట్టి చర్చలకు పిలవకం ఉండాలని చెప్పి ఈ ఉద్దేశం ఉండదు ఎప్పుడు కూడా. నిష్పక్షపాతంగా, నిజాయితీగా. ఒకటే సెకండ్ మీకే ఇస్తున్న లైన్, మీకే లైన్. డిస్కషన్ అనేది వీలు పెట్టుకున్నాక పిలవలేదు, అంతకన్నా ముందే ఉద్యోగ సంఘ నాయకులతో ఇందాక మాట్లాడిన జగదీష్ అన్న జేఏసీ చైర్మన్ గా ఉన్నాడు, అన్న కూడా దాంట్లో కీలక పాత్ర పోషించి మాట్లాడుతున్నటువంటి అంశం. ఎందుకంటే నేను రెగ్యులర్ గా వాళ్ళతో టచ్ లో ఉన్నా, నేను రెగ్యులర్ గా సెక్రటరియట్ వెళ్ళినప్పుడు ఆ అన్నలతో కలిసినప్పుడు, ఎందుకంటే ఉద్యమంలో పనిచేసినాము, తర్వాతకి 10 సంవత్సరాలు వాళ్ళ కోసం కొట్లాడినాము. వచ్చినాక ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నంలో మీకు ఈ విషయం గారు రవీంద్ర భారతిలో మాట్లాడిన మాటలను బట్టి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మీరు ఓపిక పట్టండి, ఇప్పుడే కొత్త ప్రభుత్వం, అనేక సమస్యలు సతమతం అవుతున్న సర్కార్, మీకేం తొందర లేదు, మీరు అష్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ అయితే ఉన్నది కదా అని చెప్పి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. నన్ను చీల్చినా డబ్బులు వస్తుంటే చీల్చండి అని చెప్పి కోసని చెప్పి, ఇది మెంటల్ గా ఎదుటి వాళ్ళను ఒక నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అటువంటి ఒక కింది
దిగి మాట్లాడద్దు. మీరు చర్చలు కొనసాగిస్తా ఉన్నారు. 3 మెన్ కమిటీ వేస్తారు, ఆఫీసర్తో కమిటీ వేస్తారు, మినిస్టర్తో సబ్ కమిటీ వేస్తారు. వేసినప్పుడు మళ్ళీ అటువంటి మాటలు ఎందుకు మాట్లాడాలి? దాని తర్వాత వేశారు. అడ్రస్ చేయాలి, సాల్వ్ చేయాలి. శ్రీనివాస్ గారు సీఎం గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడినటువంటి ఆ తర్వాత అసలు ఏవి ఉన్నాయి ఏంటి లెక్క అని తెలిసిన తర్వాత మళ్ళీ అప్పుడు కమిటీలు ఈ సమన్వయ ఆ తర్వాత వేసినవి కరెక్ట్ కదా. ఇప్పుడు వేస్తారు కదా మాట, చర్చలు కూడా జరుపుతున్నారు. 2-3 రోజుల్లో కూడా క్లారిటీ వస్తుంది అని చెప్పి అంటున్నారు కదా. మంచిదే కదా. నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వం నిర్ణయాల్లో నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం యొక్క పరిపాలన కుట్టుకోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంకా వాళ్ళను ఎంకరేజ్ చేసే విధంగా మీ ప్రోత్సాహకాలు లేదంటే పనిచేసే విధానంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మీ ప్రోత్సాహంతో వాళ్ళు ఇంకా ఎక్కువ రిజల్ట్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నో స్కీములు 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్కీములు ఇంప్లిమెంట్ ఎట్లా కావాలి? అన్లెస్ ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు యాక్టివ్గా మనస్ఫూర్తిగా పనిచేసి తప్ప ఇవన్నీ అందాలే, ఆ ఫలాలు పేదోళ్ళకి అందాలంటే ఎప్పుడు ఇవన్నీ కూడా పెండింగ్లో పెట్టా ఉంటే ఎట్లయితే చెప్పండి. ఇప్పుడు మీరు రాగానే ఒక ఖమ్మంలో పూజ చేస్తారు, బట్టి విక్రమార్క గారి యొక్క నాయకత్వంలో హౌసింగ్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. హౌసింగ్ స్కీమ్ దాని యొక్క బడ్జెట్ మీకు తెలిసి ఎంత ఖర్చు అవుతాం. అటువంటి అనేక స్కీములు ఏ పొజిషన్లో ఉన్నాయి చెప్పండి మీరు. కారణం మీ యొక్క నిజాయితీ నిబద్ధత ఆ సమస్యల పరిష్కారం కోసం లేదు కాబట్టి అనేక అంశాల్లో ఆర్థికంగా ఉన్నటువంటి ముడిపడిన కారణంగా కాబట్టి తాత్సారం చేసే అవకాశం ఉన్నది. ఏ ముట్టుకున్నా ఈ యొక్క ఆర్థిక భారం మా మీద పడుతుంది కాబట్టి డిస్కషన్ పేరు మీద కొనసాగించే డిస్కషన్ కాదు. ఈవెన్ అంటే రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉంది, ఆదాయం పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారేమో. అంటే అంత అందరికి తెలుసామా? మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళకి తెలుసా యొక్క రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏముందని చెప్పేసి, ఎంత మేరకు లోటు బడ్జెట్ ఉన్నది, ఎన్ని బకాయిలు ఉన్నది తెలుసా? ఏం తెలిసి కూడాను ఇష్టారాజ్యంగా 70-75 కోట్ల రూపాయల స్కీమ్లు రిలీజ్ చేస్తారన్న. ఆన్గోయింగ్ కాకుండా ఇంకా పక్కన బిసైడ్ ఆన్గోయింగ్ స్కీమ్ 75,000 కోట్ల రూపాయల ఒక స్కీమ్లు మీరు ఇంట్రడ్యూస్ చేస్తే హౌ కెన్ యు మేనేజ్ దిస్ మీగర్ అమౌంట్? ఇది బాధ్యత రాహిత్యమైనటువంటి ఒక నిర్ణయాలు పరిపాలన. ఇది కాంగ్రెస్ పార్టీ చిన్న పార్టీ కాదు, 100 ఏళ్ల పైబడ్డ పార్టీ, దేశాన్ని పాలించిన పార్టీ, అనేక రాష్ట్రాల్లో అధికారం చెలాయించిన పార్టీ. రాహిత్యంగా మీరు చేస్తారా? ఇందిరా గారు, రాష్ట్ర బడ్జెట్ చూస్తున్నాము, మరోవైపు ఇవి కావాలంటే మేబీ 6,000-7,000 కోట్లు అయితే అవసరమైనటువంటి సిచ్యువేషన్లో ఉంటుంది. ఉద్యోగుల వర్షన్లో చూస్తే మాకు రావాల్సినవి సక్రమంగా వస్తే ఇప్పుడు జరగాల్సినటువంటి సర్వ్ సరిగ్గా జరుగుతుంది కదా. ఇంకా ఒకవైపు ధరలు పెరుగుతున్నాయి, ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాం. సో జీతాల పెంపు అనేది అన్ని సెగ్మెంట్స్లో ఎక్స్పెక్ట్ చేసేదే, ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది, ఆదాయం లేదు, ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఇవి ఖచ్చితంగా నెరవేర్చాలి కదా, ఇందులో మీ బాధ్యత లేదా అంటే ఉద్యోగులకు ఎందుకు బాధ్యత? ఉద్యోగం చేస్తున్నారు అని అంటే వాళ్ళకి అదొక రెస్పెక్ట్, అంటే ఆత్మగౌరవంగా ఫీల్ అవుతారు గవర్నమెంట్ ఉద్యోగి అని. అవును. సో వాళ్ళ యొక్క హక్కులను, వాళ్ళ యొక్క రైట్స్ ని వాళ్ళు అడగడంలో తప్పు లేదు. ప్రభుత్వము వాళ్ళు అడగక ముందుకే చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటది. కానీ కాంగ్రెస్ తో మీరు కంపారిజన్ చేసినట్లయితే, ఇతర ప్రభుత్వాలతో కంపారిజన్ చేసినట్లయితే కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఉద్యోగాల పట్ల చాలా సానుకూలంగా ఉన్నటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరు గమనించండి. బట్ తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాల్లో జరిగినటువంటి వ్యవస్థలోని లోపాల నష్టాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఆ నేపథ్యంలో మీకు అంతా తెలుసు. ఎందుకనంటే ఇవాళ ఉద్యోగం చేస్తున్నటువంటి అన్ని వ్యవస్థలోని లోపాలు ఏమున్నాయి, బడ్జెట్లు ఏమున్నాయి, వాటి పరిస్థితి ఏముంది, రాబడి ఏమొస్తుంది, ఏం పోతుంది, ఎక్కడేమేం చేయాలన్నది వాళ్ళకి తెలియని వ్యవస్థ కాదు కదా. మీకు అన్ని తెలిసినటువంటి వాళ్ళు మీరు ఇంకా నాకేమన్నా ఉంటే చెప్పండి అనే విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాన్ని మనం తప్పుపడితే ఎట్లా అని అడుగుతున్నాను నేను. రెండో విషయం ఏంది అని అంటే, నేను చెయ్యను అనట్లే, నేను ఇస్తాను మీకు. ప్రస్తుతం ఏంది అని అంటే, ఇప్పుడు మొత్తానికి ఎండిపోయేదానికన్నా కూడా కొంచెం నీళ్లు తడి ఇస్తే ఆ మొలక కాస్త మొలకెత్తుతుంది. ఆ పరిస్థితిలో ఉద్యోగాలకు ఉన్నటువంటి మిమ్మల్ని ఇవాళ 1వ తారీఖు జీతం ఇచ్చి మినిమం ఎలాంటి మీకు ఉన్నటువంటి బ్యాంక్ లో ఎవ్రీ మంత్ ఇచ్చే కట్టే ఇన్స్టాల్మెంట్లకు ఇబ్బంది కలగకుండా మీ యొక్క అన్ని వెళ్ళిపోయే విధంగా మూవ్ ఆన్ అవుతుంది. కొంచెం చూసుకొని
జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. Okay. బట్ చిన్న చిన్న పేమెంట్లు ఏమన్నా అవేమన్నా ఉంటే వాటికి సంబంధించి Okay. చేస్తానని కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కానీ బాలరాజు మన గారు రాజకీయ versions. మళ్ళీ మనకు కోణంలో సమయం రాజకీయ అయిపోయింది. నాయకులు అందరికీ involvement మాట్లాడాలి. తోటి ఉద్యోగ సంఘ నాయకులకి గత ఉద్యోగ సంఘ నాయకులు కనీసం ముఖ్యమంత్రి కలిసే పరిస్థితి లేదు. కలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ పట్ల రేవంత్ అటాక్ రెడ్డి గారు చేస్తూ కలుస్తున్నారు. ఇది ఎవరు ఏమైందమ్మా అపాయింట్మెంట్ నువ్వు అది కట్టినావు కదా నువ్వు ఇది కట్టినావు కదా రేవంత్ అని రెడ్డి గారు చెప్పి వాళ్ళని ఇప్పుడు దూషించి ఎవరు దూరం కలుస్తున్నారా? పంపించారు. ఓకే, మరి ఓకే. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఆ పరిస్థితిలో లేరు. వాళ్ళతో ఎవరు కలిసినారు ముఖ్యమంత్రి గారు? ఓకే, తను గెస్ట్ గా పిలిస్తే తప్ప దర్శనం జ్యోత్స్న గారు. ఆయన దగ్గర 100 మంది పడిగా వస్తా ఉన్నారు. ఓకే. బాలరాజు గారు. తప్పించుకొని పోతా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైన ఉద్యోగ సంఘాల నాయకులందరినీ కూడా అన్ని రకాల వారి గౌరవాలు ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ జీతాలతో సమానంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచింది కేసీఆర్ నాయకత్వం. 42% ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇచ్చినాం, అదే విధంగా పిఆర్సీ ఇచ్చినాం, అదే విధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ కి 43%, 1% ఎక్కువిస్తూ పిఆర్సీ ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. మేడం హోంగార్డుల జీతం 9,000 ఉండే గత ప్రభుత్వంలో 23,250 పెంచింది కేసీఆర్ నాయకత్వం. ఐకేపీ ఫీల్డ్ అసిస్టెంట్ జీతం 6,260 రూపాయలు ఉండే 12,000 పెంచింది కేసీఆర్ నాయకత్వం. బీఆర్ఏల జీతం 6,500 ఉండే 10,500 పెంచింది కేసీఆర్ నాయకత్వం. విఏఓల జీతం 1,100 ఉండే 5,000 పెంచింది కేసీఆర్ నాయకత్వం. కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్ స్కూల్ అసిస్టెంట్లకి 10,900 14,800 పెంచింది కేసీఆర్ నాయకత్వం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వీళ్ళు గత ప్రభుత్వంలో 6,700 ఓకే, 8,400 ఓకే. 10,000 ఉండే. మేడం, మనకు సమయం అయిపోతుంది. మీ టైంలో ఉద్యోగులకు జీతాలు పెరిగాయి, కాకపోతే పెట్టిన బకాయిలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఫేస్ చేస్తోంది అని చెప్పేసి అంటున్నారు. చూద్దాము. ఎందుకంటే ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి. ఈ 2-3 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. బాలరాజు గారు, ఇందిర గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.